హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే ఒక స్కీమ్‌ని లాంచ్ చేసినట్టు దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీవీ ఛానళ్ళు, పేపర్‌లలో ఈరోజు వార్త. ప్రకాశం జిల్లాలో కదిరి దగ్గర ఒక విలేజ్‌లో పొలం గట్టు మీద కూర్చొని, నులక మంచాల మీద కూర్చొని రైతు అయిండు చంద్రబాబు నాయుడు గారు. రైతు పక్షపాతి అని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో, పత్రికలలో వార్తలొచ్చినాయి. అంటే ఒకరోజు పొలం గట్ల పైన కూర్చుంటేనో, ఒకరోజు నులక మంచం మీద కూర్చుంటేనో, లేదా సినిమా సెట్టింగులు లేక ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తే రైతుగాడు, రైతు పక్షపాతిగాడు అనేది ఒక చర్చ. అయితే ఆ ఫ్లోలో మాట్లాడుతూ చంద్రన్న ఉన్నంత వరకు రైతులకు భరోసా ఇవ్వడు అని చెప్పి మాట్లాడిండు. అది కూడా ఒక వీడియో వైరల్ అయింది నిన్న. ఇగో ఇక్కడ చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు, ఉండబోదు అని చెప్పి కూడా చెప్పిండు. అంటే దీనిపైన వైఎస్ఆర్సీపీ రైతులు, రైతు సంఘాలు ఏం చెప్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు మనసులో ఉన్న మాటను బయటపెట్టిండు అని చెప్పి. మన్ కీ బాత్ అంటే అసలు అంతరంగంలో ఏముందో అది బయటపెట్టిండు. ఈ అంతరంగంలో ఉన్నదేం బయటపెట్టిండు. బయట చేసేదే నటన, షూటింగు అనేది రైతాంగం వైఎస్ఆర్సీపీ చెప్తుంది. చంద్రన్న బతికున్నంత వరకు రైతుకు భరోసా ఉండదు, ఉండబోదు అన్నాడు. అసలు ఈ రైతుకు భరోసా అనేది తీసుకొచ్చింది 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తెచ్చిండు. దానికి సంబంధించి 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇట్లయితే మనం ఇక అధికారంలోకి రాము, నవరత్నాల పేరుతో ప్రజల అకౌంట్లలో జగన్మోహన్ రెడ్డి పైసలు వేస్తాను కాబట్టి నేను కూడా వాటికంటే ఇంకొద్ది ఎక్కువ వేస్తా అంటే ఓట్లు వేస్తారు, ఓట్లు వేసాక చూసుకుందాం అనుకున్నాను అని మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా పేరుతో మోసం చేసిండు. 12,000 ఇస్తాను, 6,500 ఇస్తాడు, ఇంకొక 6,000 కిసాన్ పీఎం కిసాన్ కలిపిస్తాడు. నేను వస్తే అట్లా ఉండదు, ఈ ఈ డేట్తో సంబంధం లేదు, పీఎం కిసాన్తో సంబంధం లేకుండా 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తానని హామీ ఇచ్చిండు. ఇలా హామీని మోసం చేసిండు అని చెప్పి వైఎస్ఆర్సీపీ కానీ రైతులు అంటున్న పరిస్థితి కనపడుతున్న కళ్ళ ముందు. ఈరోజు ఏమంటుండు, మాట తప్పను మడం తిప్పనని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు విమర్శించి ఈరోజు నేను మాట ఇచ్చినా నెరవేరుస్తున్నా అంటుండు. మీరు ఇచ్చిన మాట ఏంది, మీరు చేస్తున్న పని ఏంది అని ప్రజలు రైతులు అడుగుతుండ్రు. మీరు ఇచ్చిన మాట ఏంది, ఇప్పుడు మీకు వస్తున్న వాటితో సంబంధం లేకుండా నేను 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తా అని చెప్పారు. ఆ లెక్కలో లాస్ట్ ఇయర్ 20,000, ఈ సంవత్సరం 20,000, 40,000 పే చేయాలి. దాన్ని మసిబూసి మారేడుకాయ చేసి ఇడితిప్పి అడితిప్పి అడితిప్పి అసలు ప్రజలకు లెక్కలు తెలియదు అనుకుంటారా మరి ఏం తెలియదు కానీ 5,000 రూపాయలు నిన్న అకౌంట్లో జమ చేశారు. ఏది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి సంబంధించి. ఇంకో 2,000 మోడీ గారి ప్రభుత్వాన్ని. అవి యాజ్ యూజువల్గా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో వస్తాయి, మన దగ్గర కూడా వస్తాయి, దాంట్లో ఆగేది లేదు, పోయేది లేదు. అంటే 35,000 రూపాయలు ఎగ్గొట్టారు. దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ మోసం ఇవాళ మరోసారి నిజమైంది, మీ హామీ ఒక మోసం, మీ షూరిటీ ఇంకో మోసం, మీ బాండ్లు మరో మోసం, మీ గ్యారంటీ పచ్చి మోసం. సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ధ్వజం. దర్శి సభలో మీ నోటితో మీరు చెప్పినట్టుగా మీరున్నంత వరకు రైతులకు భరోసా లేదన్నది ముమ్మాటికి వాస్తవం. ఒక్కో రైతుకు 40,000 చొప్పున ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికీ ఇచ్చింది కేవలం 5,000. ఒక్కో రైతుకు 40,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికి ఇచ్చింది 5,000 మాత్రమే. దీన్ని మళ్ళా నేను మాట ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నా. ఏం మాట ఇచ్చారు, ఏం నిలబెట్టుకున్నారు, కనీసం దానికి సంజాయిషాన్ని ఇవ్వాలిగా. నేను చెప్పింది వాస్తవమే, 20,000 రూపాయలు ఇస్తానన్నా ఇయ్యలేని పరిస్థితి ఉంది అని చెప్పండి, తప్పేముంది. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో నేను 5,000 మాత్రమే ఇస్తాను అని చెప్తే తప్పు కాదు కదా. మళ్ళీ దాన్ని సమర్థించుకునే పని, దానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీడియా కలరింగు, నులక మంచం మీద కూర్చుండు, పొలం గట్లే డయాస్ అయింది, ఏంది అయితే ఒకరోజు అయితే అయిపోద్ది, రైతుల జీవితాలు మారిపోతాయా? ఒకరోజు పొలం గట్టు మీద కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి రైతుల జీవితాల్లో మార్పు రావు. అన్న మాట ప్రకారం మాట నిలబెట్టుకుంటూ మార్పులు వస్తాయి అంతో ఎంతో. దీనిపైన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చెబుతుండే ఇది మీది ఒక హామీ ఒక మోసం, షూరిటీ ఇంకో మోసం, బాండ్లు మరొక మోసం అని చెప్పి దర్శి సభ, కదిరి అని చెప్పి ఇందాక దర్శి సభలో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనసులో ఉన్న మాట బయటపెట్టిండు. ఆ మన్ కీ బాత్ అనేది బయటకు వచ్చింది. దానిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
అరే చంద్రబాబు నాయుడు గారు ఏంది రైతుల కోసం నేను మాట ఇచ్చినా నిలబెట్టుకున్నా అని ఏం మాట ఇచ్చిండు ఏం చెప్తుండు నాకు నేను ఉన్నంత వరకు మీకు రైతుకు భరోసా ఉండదు ఉండబోదు అని చెప్పిండు. అంటే ఆయన భరోసా అంతా పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు వాళ్ళకి చెబుతుండు గట్టిని నేనున్న రండి మీ పెట్టుబడులకు నాది పూచీకత్తు నేను మీకు హామీగా ఉంటా నన్ను చూసి రండి మీకు ఎన్ని భూములు కావాలో ఇస్తా అంటుండు. రైతుల కాడికి వచ్చేటాలకు ఆయన మనసులో మాట బయట పెట్టాడు. దానిపైనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు ఒక్కో రైతుకు 40,000 ఇవ్వాల్సింది 5,000 ఇచ్చారు. మా హాయంలో 53,58,000 మందికి పెట్టుబడి సాయం ఇచ్చారు. ఇప్పుడు మీరు 1,00,000 నిబంధనలతో సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా అని చెప్పి ఒక వార్తని ఇవాళ మీ మోసము మరోసారి నిజమైందని చెప్పి ఒక వార్తనిచ్చింది. ఇది రైతు భరోసా సంబంధించి. ఇదేగాక ఉచిత బీమా లేదట, ఆర్బీకి వెళ్ళేవాట, ఈ క్రాప్ టెస్టింగ్ ల్యాబ్లు ఇవన్నీ నిర్వీర్యం చేశారు. అంటే రైతుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు కన్సర్న్ ఏంది, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ ఏందనేది నిన్న ఆయన మాటల్లో కొంత చూశారు. మరి దానివల్ల ఏం కానీ అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు కాబట్టి నేను ఇవ్వకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భావంతోనే ఇస్తాను తప్ప నిజంగానే రైతులను బాగు చేయాలని ఇస్తే 20,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 20 40,000 ఇచ్చేవాళ్ళు. నిజంగానే రైతుల మీద ప్రేమ ఉంటే ఈ తాత్సారం ఉండదు, ఈ పబ్లిసిటీ ఉండదు. దీనికి మళ్ళీ పెద్ద పబ్లిసిటీ. ఈ క్రాప్ లేదట, తర్వాత రైతు బీమా, పంట బీమా అది ప్రధానం రైతులకి, అది చెల్లింపు లేదు, అది రైతుల మీద నెట్టేశారు. మొత్తానికి వీటన్నిటిని నిర్వీర్యం చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినట్టుంది. రైట్, ఇది ఒక వార్త. అయితే రండి దోచుకోండి, సర్కారు పెద్దలకు ఇవ్వాల్సిన రియల్ వ్యాపారులకు ఏపీఐఎస్సి ఆహ్వానం. సర్కారు పెద్దలకు కావాల్సిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఏపీఐఎస్సి ఇన్విటేషన్ చేసిందట. రండి, మా దగ్గర భూములు ఉన్నాయి, ప్రజల దగ్గర గుంజుకొని రెడీగా ఉన్నాయి, మీకు ఇస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి ఒక వార్తని పారిశ్రామిక పార్కుల నిర్మాణము తమ వల్ల కాదంటూ చేతులు ఎత్తేసిన ఏపీఐసి పేదల కడుపు కొట్టి సేకరించిన భూములు కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం. రాష్ట్ర వ్యాప్తంగా 5,221 ఎకరాల అప్పనంగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం. 100 ఎకరాలకు పైగా 15 చోట్ల 4,737 ఎకరాల్లో ప్రైవేటు పారిశ్రామిక పార్కులు, 100 ఎకరాల లోపు 16 చోట్ల 483 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, మొత్తంగా 31 పార్కుల కోసం బిడ్లను ఆహ్వానించిందట. ఇది వైనం. అంటే చంద్రబాబు నాయుడు గారు అంతరంగము మనసులో మాట ఏంటంటే పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేదానికి రైతుల నుంచి భూములు గుంజుకొని దాంట్లో ముందు వరుసలో ఉంటాడు, దాంట్లో పెద్ద కొడుకు అన్నట్టు. అంటే అన్నదాతల భూముల్ని అభివృద్ధి పేరుతోని పెట్టుబడుల పేరుతోని గుంజుకొని వాటిని పారిశ్రామికవేత్తలకి బడాబాబులకి కట్టబెట్టడంలో దిట్ట, దాంట్లో డౌట్ లేదు. అది మనకు కనపడుతుంది కళ్ళ ముందు. పదే పదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మీడియా అంటే తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తా ఉంటుంది, పెట్టుబడులు రావద్దా, పారిశ్రామికవేత్తలు రావద్దా, ఉపాధి పెరగొద్దా, యువతకు ఉద్యోగాలు రావాలి కదా, చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన విజనరీ అంటున్నారు. ఒక క్యాలిక్యులేషన్ ఏదో నిన్న చెప్తున్నారు. ఒక క్యాలిక్యులేషన్లో 2014 నుంచి 2024 మధ్యలో 10 సంవత్సరాల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 918 మెగా ఇండస్ట్రీస్కి 1,50,000 ఎకరాలు ఇచ్చారట ప్రభుత్వం, కట్టబెట్టింది. ఆ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయితే 10 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి 2014 నుంచి 2024 వరకు 1,50,000 ఎకరాలు సుమారుగా కట్టబెట్టారు. అది లీజ్ అయితేంది, అమ్మింది అయితేంది. 1,50,000 ఎకరాలు ప్రజల భూమిని, ప్రభుత్వ భూమిని తీసిపోయి ప్రజల దగ్గర సేకరించింది అయితే ప్రభుత్వాన్ని అయితే కట్టబెట్టారు. మరి 918 మెగా ఇండస్ట్రియల్ పార్కులలో ఎన్ని ఎగ్జిక్యూట్ అయినాయి, వాటిలలో ఎంతమందికి ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అంటే పట్టుమని చెప్పడానికి 10 కాదు 2 కూడా లేవు. అంటే ఎటుపోతుంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సంపదని ఎవరికి దోచిపెడతారు మీరు? అభివృద్ధి పేరుతోని, పెట్టుబడుల పేరుతోని. ఇదొక క్యాలిక్యులేషన్. అయితే 2024 జూన్ 12 తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2025 జూన్కి 1 ఇయర్కి 40,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని,
దాంట్లో ప్రజల నుంచి గుంజుకున్న భూమిని 40,000 ఎకరాలు పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారు. అది లీజ్ అయితే అమ్మటం అయితే. 40,000 ఎకరాలు కట్టబెడితే ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చినాయంటే లెక్క చెప్పడానికి పట్టుమని 10 ఉద్యోగాలు రాలి. దీన్ని అభివృద్ధి అంటారట, దీన్ని పెట్టుబడిదారి విధానం అంటారట, పెట్టుబడులు దేటం అంటారట. ఇక చంద్రబాబు నాయుడు గారు భుజాలు కాయలు కాసేదాకా పెట్టుబడుల కోసం తిరుగుతున్నారని చెప్తారు. ఎవరి కోసం ఈ పెట్టుబడులు, ఎవరి కోసం ఈ భూములు ఇవ్వటం, ఎవరికి లాభం? 918 కంపెనీలకు భూములు ఇస్తే 1,50,000 ఎకరాలు పట్టుమని ఒక్కటంటే ఒకటి కనపడుతున్నాయడన్నా, ఒక కియా తప్ప. పట్టుమని 10 మందికి జాబులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఇదే 1,50,000 ఎకరాలు 1,50,000 మందికి మనిషికి ఎకరం ఇచ్చి ఉంటే వాళ్ళు కనీసం భూమి అని ఉండేది కదా. అంటే ఏంది దీని వెనక ఉద్దేశం? అసలు ఈ 1,50,000 ఎకరాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో 40,000 ఎకరాలు సేల్ డీళ్లు చేశారట. ఎక్కడా కూడా పారిశ్రామిక విధానంలో సేల్ డీళ్లు ఉండదు, సేల్ డీడ్ చేయకూడదు, లీజుకి ఇవ్వాలి. వీళ్ళ సొంత ఆస్తి అయినట్టు 99 పైసలకి ₹1 సేల్ డీడ్ చేశారు ఎకరాన్ని. సేల్ డీడ్ చేస్తారు, సేల్ డీడ్ చేసుకుంటాడు పారిశ్రామికవేత్త ఎవరో XYZ వస్తాడు, కొనుక్కున్నట్టు రాస్తారు అందులో. వాడు రేపు ఆ కంపెనీ పెట్టాడు, అక్కడ ఉద్యోగాలు ఇయ్యడు. ఏం చేస్తుంది ప్రభుత్వం? సర్వ హక్కులు టైటిల్ అంతా వానికి ఇచ్చేసాక, భూ యాజమాన్య హక్కు ఇచ్చాక ఏం చేస్తుంది? అదే లీజ్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు. దానిపైన ఇప్పుడు హైకోర్టులో 2-3 కేసులు నడుస్తున్నాయి. లూలు కంపెనీకి లీజుకి ఇచ్చారు, TCSకి సేల్ డీడు, కాగ్నిజెంట్కి సేల్ డీడు, ఇంకేదో XYZ కంపెనీలకి, ఉర్సా కంపెనీలకి సేల్ డీడ్లు ఇవి చేస్తే హైకోర్టుకి ఎవరు బోర్ అనుకున్నారో ఏమో, హైకోర్టుకు పోయారు. హైకోర్టులో సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కొద్దిసేపు లీజ్ అని, కొద్దిసేపు సేల్ డీడ్ అని, అనివార్యమైన పరిస్థితుల్లో సేల్ డీడ్ను కూడా లీజ్కే ఇచ్చినమని చెప్పాల్సి వచ్చింది. దాన్ని లీజ్ కింద కన్వర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత అడ్డంగా బరితెగించి ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి క్విడ్ ప్రో కోల్ చేస్తారో దీన్ని బట్టి అర్థమైంది. ఇక దీనికి మళ్ళా సింగపూర్లు, దావోసులు పోయి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ తండ్రి కొడుకు జగన్మోహన్ రెడ్డో లేకపోతే XYZ మెయిల్ పెట్టారు పెట్టుబడులు తేవద్దని, అందుకే మేము పెట్టుబడులు తేలేకపోయినాం అంటున్నారు. అంటే XYZ ఎవరో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీరు విధ్వంసకారుడు అంటారు, జగన్మోహన్ రెడ్డి సైకో అంటారు, జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది ఏమంటారు, అంతకుడు అంటారు, అసలు ఆయన పొలిటీషియనే కాదు అంటారు. మరి అట్లాంటి అసలు సమాజంలో మీరు పనికిరానుడని ముద్రేసిన వ్యక్తి మెయిల్ పెడితే నిజంగానే పెట్టుబడులు పెట్టే వ్యక్తి ఆగుతురా? పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్త ఆగుతురా? పెట్టుబడులు పెట్టేవాడికి 100 మెయిల్లు, 100 కంప్లైంట్లు వస్తాయి. నిజంగానే పెట్టుబడి పెట్టాలంటే ఈ కంప్లైంట్లు, మెయిల్ పట్టించుకోడు. అంటే మీ అసమర్థతను ఇంకోళ్ళ మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. ఇక దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు రాకపోవడానికి కారణం. వస్తేనే చంద్రబాబు నాయుడు. పెట్టుబడి పెట్టేటోడు పెట్టుబడి పెట్టాలనేది ఆ అట్మాస్ఫియర్ ఉండాలి, కానీ ఏది లేకుండా ఎవరో మెయిల్ పెడితే ఆగుతుండంటే వాడు పెట్టుబడిదాడట ఇద్దరు. వాడు పెట్టే పెట్టుబడి ఇక్కడ ఎంతమందికి ఉపాధిస్తుంది? అసలు మీరు అడుగుతున్న పెట్టుబడిదారులు ఎవరు? ఆల్త్ ఫాల్తోళ్ళ, అడ్రస్ ఉన్నోళ్ళ? అడ్రస్ ఉన్నోడు ఆల్త్ ఫాల్త్ కానోడు అయితే ఈ మెయిల్లకి, ఈ వాట్సాప్లకి ఎనికిపోడు, వాడు వచ్చి వ్యాపారం చేసుకుంటూనే ఉంటాడు. ఇది మొత్తానికి 1,50,000 ఎకరాలు ఇప్పటివరకు ఇచ్చారు. దాంట్లో ఈ 40,000 ఎకరాలు ఈ 1 ఇయర్లో ఇచ్చారు. ఏమొచ్చిందా అంటే ఏం రాలే, ఇంకా కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తాం, రండి మేము దోచిపెడతామని ఈరోజు దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. రండి మేము దోచిపెడతామని. ఇప్పుడు 100 ఎకరాల లోపు అయితే, 100 ఎకరాల పైన అయితే దాదాపు 5,022 ఎకరాలు, 5,221 ఎకరాలను కట్టబెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుందంటే ఇది ఒక వార్త అయితే. ఇంకోటి సిట్టుకి సంబంధించి మద్యం కుంభకోణం సంబంధించి అడ్డంగా దొరికిందట సిట్టు. నిన్న కోర్టులో రాజకేశ్ రెడ్డి ఒక ఎమర్జెన్సీ పిటిషన్ వేసిండు, అర్జెన్సీ పిటిషన్. 11 కోట్ల రూపాయలు దొరికినాయి నాయే అని చెప్పి ప్రచారం చేస్తారు. నాకు ఆ 11 కోట్లకు సంబంధం లేదు. హైదరాబాద్ శంషాబాద్ దగ్గర. దయచేసి ఆ 11 కోట్లకు సంబంధించి సీరియల్ నెంబర్లు రాయండి, వాటిని ట్రెజరీలో డిపాజిట్ చేయండి, కోర్టు కోఆర్డినేషన్, కోర్టు అజమాయిస్తోనని చెప్పి పిటిషన్ వేసింది. వెంటనే సిట్టు సంబంధించిన అడ్వకేట్ని పిలిచింది. ఆ 11 కోట్లకు సంబంధించి ఎక్కడ ఉన్నాయి ఏందని అడిగారట. బ్యాంకులో జమ చేసినాం అన్నారట. బ్యాంకులో జమ చేస్తే ఆ బ్యాంక్ రిసీట్ తెండి అంటే ఇక కంగారు పడ్డాడు. బ్యాంక్ రిసీట్ లేదు, బ్యాంకులో జమ చేయలే, కంగారు పడి నేను తెప్పిస్తా అని చెప్పి ఇప్పుడు రేపు మండే తెప్పిస్తా అంటే లేదు అని చెప్పి రాజకేశ్ రెడ్డి అడ్వకేటు అబ్జెక్షన్ చెప్తే వాట్సాప్లో తెప్పివానండి, కనీసం కాపీ చూపించిన నమ్మదు అంటే 1 అవర్ టైం అడిగినట్టు అటే పోయినట్టు అడ్వకేట్.
అంటే సిట్టు కట్టు కథ ఎట్లుంది? సిట్టు ఈ 11 కోట్లు గాని, నిన్నేదో మళ్ళీ ఇంకొక 25 కోట్లు ఏడో దొరికినాయని ఇగో ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనిషి వెంకటేష్ నాయుడు లెక్క పెడతాండు మేము చూసినాం అని చెప్పి పాత వీడియో ఏదో బయట పెట్టారట. మొత్తానికి సిట్టు ఒక తప్పు చేయబోయి 100 తప్పులలో ఇరుక్కుంటుంది అనేది అసలు సిట్టు దర్యాప్తు చేసేది క్రైమ్ పైన, వీళ్ళు క్రైమ్ చేయడానికి సిట్ ఏర్పడదా అనే ఒక అనుమానం అయితే ప్రజల్లో ఏర్పడది. వీళ్ళే ఒక క్రైమ్‌ని చేస్తుండ్రా, కట్టుకథ అల్లుతుండ్రా. ఎందుకంటే 11 కోట్ల రూపాయలు శంషాబాద్‌లో దొరికినాయి అనుకోండి సిట్‌కి. దొరికినప్పుడు ఏం చేయాలా? కోర్టు ప్రొసీజర్, లీగల్ ప్రొసీజర్‌లో అక్కడ ఒక ముగ్గురో, నలుగురినో పిలిచి పంచనామా చేపియాలి. ఇగో ఇన్ని కోట్లు దొరికినాయి ఈడ చూసినాం అని చెప్పి. పంచనామా చేసిన తర్వాత అక్కడ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆ మండల తహసీల్దార్‌ని పిలిచి ఆయన ముందు సీజ్ చేయాలి. ఆ సీజ్ చేసిన సొమ్మును కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయాలి. కోర్టు ముందు చూపించాలి డినామినేషన్‌తో సహా. చూయించిన తర్వాత కోర్టు పర్మిషన్‌తో ట్రెజరీలో జమ చేయాలి. ఇదంతా ఒక ప్రొసీజరు. అసలు 11 కోట్లు దొరికినాయి అన్నారు. దొరికిన డబ్బుల్ని ఎక్కడ పెట్టారో తెలదు. ఎవరు లెక్క పెట్టారో తెలదు. లెక్క పెడితే ఏ నోట్లు ఎంత ఉన్నాయో తెలదు. 2000 నోట్లు ఎన్ని, 500 నోట్లు ఎన్ని, 100 రూపాయల నోట్లు ఎన్ని, బండిల్స్ ఎన్ని, ఏది తెలదు. అది ఒక వీడియో తీశారు. తెలుగుదేశం పార్టీ మీడియాలో ప్రచారం చేశారు. దొరికినాయి అన్నారు. అంత గప్‌చిప్ చేశారు. అంటే దీని వెనక ఏం జరుగుతుంది? ఆ ప్రొసీజర్‌ని ఎందుకు ల్యాప్స్ చేశారు? ప్రొసీజర్‌ని ఎందుకు ఫాలో కాలే? లెక్క పెట్టే మిషన్లు తెచ్చారా? 11 కోట్లు లెక్క పెట్టాలంటే మిషన్లు ఉండాలి. ఎట్లా 11 కోట్లని వెంటనే తెలిసింది? తెలుగుదేశం పార్టీ మీడియా బ్రేకింగ్ న్యూస్ ఎట్లా వేసింది 11 కోట్లని? ఎవరు లెక్క పెట్టారు? ఎక్కడ లెక్క పెట్టారు? లెక్క పెడితే ఏ నోట్లు ఎంత ఉన్నాయనేది ఎట్ట తెలిసింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆఫీస్ నుంచి బ్రేకింగ్ న్యూస్ వేయండి అని ఆదేశాలు ఎట్లా వచ్చినాయి? దీన్ని బట్టి ఏందంటే అడ్డంగా దొరికిపోయింది సిట్ అనేది ఒక అవగాహన అయితే అర్థమవుతుంది. ఇది సిట్‌కి సంబంధించి నిన్న కోర్టులో కుప్పిగంతులేసిందట సిట్‌కి సంబంధించిన అడ్వకేటు. ఏం చేయాలో తెలవని పరిస్థితి. కౌంటర్ ఫైల్ ఉంది డిపాజిట్ చేసిన ఎస్‌బీఐ బ్యాంకులో. అప్పుడు ఎస్‌బీఐ బ్యాంకును కూడా డైరెక్షన్ చేసింది కోర్టు. ఎస్‌బీఐ బ్యాంకుకి కూడా చెప్పండి, ఈ జమ చేసిన 11 కోట్లు ఉన్నాయి కదా! వాటిని సెపరేట్ పెట్టమనండి. వేరే డబ్బులలో కలపొద్దు. ఆ సీరియల్ నంబర్‌లు అంతా రికార్డ్ చేసి పెట్టండి అని చెప్పింది. ఇప్పుడు దొరుకుతారు ఇక. అసలు ఈ డబ్బు ఎప్పుడు ప్రింట్ అయింది? జూన్ నుంచి ఉన్నాయంటున్నారు అక్కడ. జూన్ 2024. జూన్‌కి ముందు అయిందా? జూన్ తర్వాత అయిందా? అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి విత్‌డ్రా అయింది? ఏ బ్యాంక్ నుంచి అయింది? అయితే ఏ డేట్‌లలో అయింది? ఆ గుట్టంతా తేలితే ఈ కథ అంతా తేలుతది. అప్పుడు తేలుతదనమాట. సిట్ ఏసింది ఇన్వెస్టిగేషన్ చేయడానికి కాదు. ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. ఇన్వెస్టిగేషన్ పేరుతో ఒక కొత్త క్రైమ్‌ని అల్లుతాండ్రు. ఇది రాజకేశిరెడ్డి అడ్వకేట్ అయితే మొత్తానికి అడ్డంగా ఇరికిచ్చిండు సిట్‌ని. దొరికిపోయింది. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు దోచుకున్న సొమ్ముతో దొరికేశారు. సిట్టి చేతికి చిక్కిన వీడియో. ఈ వీడియోలు కూడా గమ్మత్తుగా ఆంధ్రజ్యోతికే వస్తాయి. ఆంధ్రజ్యోతిలోనే 11 కోట్లు ఏబిఎన్ ఛానల్‌లో, ఈనాడులో, టీవీ5లో 11 కోట్లు దొరికినాయి. అసలు 11 కోట్లంటే అంత ఈజీగా ఒక గంటలో లెక్క పెడితే అయితయా? మిషన్లు కావాలి, లెక్క పెట్టాలి, డబ్బులు దొరికినాయి అని రాస్తే 11 కోట్లని ఫిగరే ఏశారు. అక్కడనే అర్థమైపాయే. ఈ కోట్ల కథ ఏందనేది, ఈ కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది వీళ్ళు దేశపై పెట్టినాయా? లేదా నిజంగానే ఉన్నాయా? ఉంటే గ్యారంటీగా లెక్క పెట్టిన తర్వాతనే నిర్ధారణ చేస్తారు పోలీసులు ఎప్పుడైనా. 11 కోట్లు అనే ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతవరకు అసలు కౌంట్ చేయలేదట. ఇప్పుడు రేపు కోర్టు అడిగితే డినామినేషన్ ఏంటిదని ఏం చెప్తారు? అసలు మీరు అంత ఆదరాబాదరాగా కోర్టుకు చెప్పకుండా తీసుకుపోయి బ్యాంకులు వేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడది? నిజంగానే డబ్బులు దొరికుంటే జెన్యూన్ అయితే కోర్టుకి ఎందుకు సరెండర్ చేయలే? కోర్టుకు సరెండర్ చేస్తే సీరియల్ నెంబర్లు రికార్డ్ చేద్ది. సీరియల్ నెంబర్ రికార్డ్ చేసి బ్యాంక్‌కి వద్దంటది. ట్రెజరీలో ఏమంటది. ట్రెజరీలో సెపరేట్ సీల్ చేసి పెట్టమంటది. కోర్టే సీల్ వేసి పంపిద్ది. మళ్ళీ కోర్టులోనే సీల్ ఇప్పాల. కోర్టు పర్మిషన్ తీసుకుంటే ఏం చేద్దంటే కోర్టులో కౌంట్ చేపించి డినామినేషన్ వేయించి మంచిగా సీల్ చేసి కోర్టు సీల్ వేసి కోర్టు అజమాయిషిలో ట్రెజరీలో పెడతారు. మళ్ళీ కావాలి ఎవిడెన్స్ అన్నప్పుడు దాన్ని తీసుకొస్తారు. ఈ తతంగం అంత చేసి అసలు దొంగ బయటపడతారు కాబట్టి దీన్ని దొరకకుండా ఉండటం కోసం అదరాబదరగా హడావుడిగా తీసిపోయి అందులో వేశారు. ఇది మళ్ళీ గుట్టలుగా నోట్ల కట్టలని నిన్న గుట్టల కథ ఎప్పుడో 2000 నోట్లు పాతయట పట్టుకొచ్చినట్టుగా వెంకటేష్ నాయుడు ఆడ కట్టలు లెక్క పెడుతున్నట్టుగా. కాబట్టి ఇది అయిపోయాయిగా. జగన్మోహన్ రెడ్డికో లేకపోతే వైఎస్ఆర్సీపీకో రాజకేశ్ రెడ్డికో సంబంధం ఉంది. ఇంక అయిపోయాయి. ఈ వీడియోతోనే ఆంధ్రజ్యోతి వీడియో వేసిందంటే అయిపోయాయి. కోర్టు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇవన్నీ రేపు డొల్ల. దేనికి పనికిరావు. వెంకటేష్ నాయుడు నోట్ల కట్ల కాడ ఉంటే ఇక నోట్ల కట్టలు రాజకేశ్ రెడ్డియో లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డియో లేకపోతే మద్యం కుంభకోణం అంటే నమ్మిద్దా కోర్టు? దానికి బేస్ ఉండాలి కదా.
అమ్మో ఆ ఎమ్మెల్యే దందాతో దడ రియల్టర్లకు చుక్కలు చూపిస్తున్న సీనియర్ నేత వైసీపీ పాలన గుర్తు చేస్తున్న వైనం. ఆయన ఓ సీనియర్ ఎమ్మెల్యే అట, పలుమార్లు శాసనసభ్యుడయ్యారట, చూడటానికి సున్నితంగా కనిపిస్తారు. అంతకుముందు పెద్దగా వివాదాల్లో చిక్కుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఏమైందో ఏమో, మనిషి మొత్తంగా మారిపోయారు. మంత్రి పదవి రాలేదనే ఆక్రోశమో, నేను మాత్రం ఎందుకు వెనకబడాలి అనే ఆలోచనో తెలియదు కానీ వైసీపీ నేతల తరహా దందాలకు తెరలేపారు. తన కుటుంబ వ్యాపారాల్లో వస్తున్న ఆదాయానికి అవినీతి సొమ్మును పాలు నీళ్ళలా జత చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజధాని ఆనుకొని ఉందట, తన నియోజకవర్గాన్ని సొంత సామ్రాజ్యంలో మార్చుకున్నాడట. మరి ఆ మార్చుకున్న ఆయన పేరు ఏదో చెప్తే పోదిగా. మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ దాగుడు మూతలు ఎందుకు, తెరసాటి వ్యవహారాలు ఎందుకు? మరి ఆయన ఏమైనా మీరు ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తారా? పేరు చెప్పకుండా రాసి, ఇగో రాసిన, రేపు పేరు రాస్తా, ఏంది నీ కథ, నువ్వు తీసుకున్న దాంట్లో నాకేం వాటా అని ఏమైనా అడిగే కార్యక్రమం ఉందో తెలియదు కానీ, ఆంధ్రజ్యోతి అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి వార్తలు రాస్తే పేరు ఇండైరెక్ట్గా రాస్తారు, పేరు చెప్పరు. ఆయన రాజధానికి ఆనుకోనుంది కాన్స్టిట్యున్సీ, గుంటూరు జిల్లా రాజధానికి ఆనుకోనుంది, ఆయన ఒక సామ్రాజ్యం లెక్క చేస్తున్న సున్నితమైన మనిషి, మంత్రి పదవి రాలేదని, 4-5 సార్లు ఎమ్మెల్యే గెలిచిందని హింటులు ఎత్తరు పలానా ఆయన అని. ఇక ఆయన వచ్చి ఇక కూర్చోవాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి. అప్పుడు ఇవన్నీ పోతాయి. ఇక ఈ దందాలతో అమ్మో ఆ ఎమ్మెల్యే దందాలతో దడ రియల్టర్ చుక్కలు చూపిస్తున్న సీనియర్ నేత అని మీరు మీరు ఒక దందా మొదలు పెట్టినట్టు అర్థమవుతుంది. లేదంటే ఫెయిర్‌గా రాయొచ్చు కదా పేరు, తప్పేముంది? పేరు బయట పెడితే ఈ దాగుడు మూతలేంది? ఈ చీకటి వ్యవహారాలేంది? ఈ తెరచాటు కథ ఏంది? రైట్. 15లోగా మెగా డిఎస్సి ఫలితాలట. 16 నుంచి సర్టిఫికేట్ల పరిశీలన, నెలాఖరుకు పోస్టింగ్. 16,347 మంది టీచర్లకు వారాంతాల్లో శిక్షణకు ప్రణాళిక. 15లోగా మెగా డిఎస్సి ఫలితాలు వస్తాయట. చంద్రబాబు నాయుడు గారు జూన్ 12 నాడు పెట్టిన మొట్టమొదటి సంతకానికి సంబంధించి. జూన్ 12 నాడు 2024 మొట్టమొదటి సంతకం పెడితే, జూన్ 20 2025 వచ్చింది, కాలేదు. జూలై అయింది, ఆగస్టు వచ్చింది. ఆగస్టు 15కి రిజల్ట్ వద్దట, ఫలితాలు వస్తాయి. ఆగస్టు 16 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందట. మరి ఇప్పటికైనా పాపం వాళ్ళ ఎదురు చూపులకి ఫలితం ఉంటుందో చూడాలి మెగా డిఎస్సి బాధితులు. రైట్. ప్రజాశక్తి చూద్దాం. రైతులను నిలబెడతా, అన్నదాతలకు ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. పంట పొలాల్లోనే మండు టెండర్లో రైతులతో ముఖాముఖి, రైతులను నిలబెడతారట చంద్రబాబు నాయుడు. ఎక్కడ నిలబెడతారు? మీరు నిన్న ఫ్లోలో దర్శిలో మాట్లాడుతూ చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండబోదు అన్నారు. ఆ భరోసా లేదు కాబట్టి రైతుల్ని మీరు అంటున్న పారిశ్రామికవేత్తలో, పెట్టుబడిదారులో, మీకు ఇష్టమైన, మీకు అత్యంత ప్రీతిపాత్రమైన పెట్టుబడిదారుల పారిశ్రామికవేత్తల కంపెనీల ముందు సెక్యూరిటీ గార్డులుగా నిలబెడతారా? వాచ్మెన్లుగా నిలబెడతారా? ఎక్కడ నిలబెడతారు రైతుల్ని? ఇలా ఆ పరిస్థితికి తీసుకొచ్చారు. పెట్టుబడుల పేరుతోని భూములు గుంజుకొని, అభివృద్ధి పేరుతోని భూములు గుంజుకొని, ఉపాధి పేరుతోని భూములు గుంజుకొని ఈరోజు రైతులను రోడ్డును పడేసిన ఘనత ఈరోజు ప్రభుత్వాలకు ఉంది. మరి ఎక్కడ నిలబెడతారో నాకు అర్థం కావట్లే. నిలబెట్టడం అంటే 2-3 అర్థాలతో వాచ్మెన్లుగా నిలబెట్టవచ్చు, సెక్యూరిటీ గార్డులుగా నిలబెట్టవచ్చు. నిజంగానే రైతుల్ని వాళ్ళకి ఆసరా ఇచ్చి రైతు వ్యవసాయంలో కూడా మంచిగా నిలబడేటట్టు చేయొచ్చు. ఆ నిలబడేటట్టు చేస్తారంటే మీరు నిన్న మీ అంతరంగం బయటపడది, అది ఉత్తదే అని. ఉద్యోగాల పేరుతోని జనసేన ఎంపీ బాలశౌరి పిఏ మోసం చేసిందంటే న్యాయం చేయాలని కోరుతూ ఎంపీ ఇంటి ముందు బాధితుల ధర్నా. జనసేన పార్టీ చెందిన కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి వద్ద పిఏగా పనిచేస్తున్న గోపాల్ అనే వ్యక్తి తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు వరకు వసూలు చేసి మోసం చేశారట అంటూ శనివారం మచిలీపట్నంలో ఎంపీ ఇంటి వద్ద బాధితులు ధర్నా చేశారు. కృష్ణా యూనివర్సిటీలో, బందర్ పోర్ట్లో, మెడికల్ కళాశాలలో, విద్యుత్ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి ఉత్తుత్తి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారంటూ కృష్ణా జిల్లాలోని కోడూరు, అవనిగడ్డ, గుడివాడ, నాగాయలంక, చెల్లపల్లి ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గోపాల్ తమను విజయవాడలో హోటల్కి రమ్మని చెప్పి మొహం చాటేశారని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బాలశౌరి. మళ్ళీ ఏ పార్టీ ఎంపీ అనుకున్నాం ఆయన? జనసేన పార్టీ. మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన ప్రశ్నించే పార్టీ అంటుండు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ ప్రశ్న ఎటుపోయిందో తెలియదు నాకు. ఈ ప్రశ్న మీరు వచ్చిన మార్పు ఇదేనా? మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నిన్న ఒక ఎమ్మెల్యేలకు సంబంధించి చిర్రి బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించేటట్టు 1 ఇయర్లోనే కూటమికి సంబంధించిన 2 నాయకులు, ఒక జనసేన నాయకుడు, ఒక తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమ, ఇద్దరు మాట్లాడుకుంటుంది, అది ఒకటి వచ్చింది. మరి వీటిపైన ప్రశ్నించరు, వీటిపైన మాట్లాడరు. ఇగో ఈ అవినీతి అక్రమాలపైన మాట్లాడరు.
ఇక అసలు నిన్న మొన్న జరుగుతున్న ఈ సింగపూర్ పర్యటన గాని అక్కడ ఏం తెచ్చారు మాట్లాడరు, అడగరు. భూములు దారాదత్తం చేసి దాంట్లో ఎక్కడ కనపడరు. మరి ఎటు పోయిండో తెలవదు గానీ పవన్ కళ్యాణ్ గారి ప్రశ్న గాని, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది గాని మొత్తానికి ధర్నా చేస్తున్నారు పాపం వాళ్ళు బాధితులు. రైట్. సూపర్ 6 సూపర్ సక్సెస్. రైతుల ఖాతాలో తొలి విడత 7,000 చొప్పున జమ. అన్నదాత సుఖీభావ పథకం నిధులు విడుదల చేసిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక వార్త. సూపర్ 6 సూపర్ సక్సెస్ కాదు, సూపర్ ఫెయిల్యూర్ అయింది. అన్నదాత సుఖీభావతో 7,000 జమ వేయటం ఏంది, 20,000 వేయాల్సింది. అందులో మళ్ళీ పీఎం కిసాన్ ఒక 2,000 ఉంది కదా. ఇది సూపర్ సక్సెస్ అని పత్రికలో రాయడానికన్నా ఉండాలి కొద్దిగన్నా. మరి ఆ రాసే మనసు ఎట్టవుతుందో అర్థం కాదు. పచ్చి మోసం కదా, కళ్ళ ముందు కనపడుతుంది కదా, కళ్ళ ముందు కనపడుతుంది మోసం. ఈ మోసాన్ని కూడా మళ్ళీ సూపర్గా మోస్తే ఎట్లా? కొంచెమన్నా ఇంగిత ఉండాలి కదా, కొంచెం సిగ్గు అది ఉండాలి కదా. సూపర్ 6 సూపర్ మోసం అయింది అనేది ఈరోజు రైతులు అడుగుతున్నారు. రైతులకు సమానం చెప్పాలి ఈ పత్రికలు కూడా. ఎట్లా సక్సెస్ అయింది సూపర్ 6 అని? ఎక్కడ సక్సెస్ అయింది సూపర్ 6? లోకేష్ కేటీఆర్ రహస్యంగా ఎందుకు కలిశారు? బీఆర్ఎస్ టీడీపీ కలిసి తెలంగాణపై కుట్రలు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేసిండన్న నారా లోకేష్ కేటీఆర్ రహస్యంగా ఎందుకు కలిశారో చెప్పాలంటాడు. బీఆర్ఎస్ బీజేపీ టీడీపీ కలిసి తెలంగాణ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తానని బట్టి విక్రమార్క గారు అంటుండు. లోకేష్తో నేను మీటింగ్ కావాలా, అయినా తప్పైందని కేటీఆర్ అంటుండు. సరే ఆయన మీటింగ్ అయిందా లేదా, లోపట వాళ్ళిద్దరు మీటింగ్ అయితే కూడా తెలంగాణకు నష్టం చేస్తారా, మరి మీరెందుకు ఆపలేకపోతారు అధికారంలో ఉండి? నాకు అర్థం కావట్లేదు. నిజంగానే లోకేష్ కేటీఆర్ మీటింగ్ అయ్యి తెలంగాణకు ద్రోహం చేసే పరిస్థితి అయితే బీజేపీ తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ కలిసి అనుకుంటే కొద్దిసేపు మీరేం చేస్తాం? లోకేష్ డైరెక్ట్గా బనకచర్లను కట్టి తీరుతామని చిటికేసి చెప్పిండు, ఛాలెంజ్ చేసిండు. మేమేమన్నా పోలవరం మన ఇది కాళేశ్వరానికి బొక్క పెడతామా, అసలు మీ కాళేశ్వరం అనుమతులతోనుందా అని మొత్తం తెలంగాణ సమాజాన్ని ప్రశ్నించిండు ఆయన. ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడలే. మళ్ళీ దీన్ని ఇడివి తిప్పి లోకేష్ కేటీఆర్ సమావేశమయ్యారు. మరి వాళ్ళు సమావేశమై నిజంగానే కుట్రలు చేస్తారు, మీరేం చేస్తారు? మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? మీరు మీ ముఖ్యమంత్రి గారు పోయిన ముఖ్యమంత్రుల మీటింగు ఎజెండా అయింది, దాంట్లో అసలు బనకచర్ల ప్రస్తావన లేదన్నారు. తర్వాత బనకచర్లకు సంబంధించి అధ్యయనం చేయడానికి 3 పేర్లు పంపడానికి లెటర్ ఎందుకు వచ్చింది కేంద్రం నుంచి? దానికి కదా మీరు సమాధానం చెప్పాల్సింది. ఉల్టా ఇడిదిప్పి అడుగుతున్నారు లోకేష్ను కేటీఆర్ ఎందుకు రహస్య సమావేశం అయ్యారని. రైట్. ఇది ఒకటైతే, ఇంకోటి ఇలాంటి క్షణాలు ఎంతో ప్రత్యేకత. దేవాంశు పేరెంట్ టీచర్ మీటింగ్కు లోకేష్ హాజరైందట. భార్య కుమారుడితో తీసిన ఫోటో షేర్ చేసిన మంత్రి నారా లోకేష్ గారు. దీంట్లో ఒక కీలకమైన పాయింట్ ఉంది. నారా లోకేష్ గారు నిన్న పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళారు. వాళ్ళ కొడుకు దేవాంశుకి సంబంధించి చదువుకునే స్కూల్కి వెళ్ళాలి కూడా. పేరెంట్గా అది బాధ్యత. ఎంత బిజీగా ఉన్నా పేరెంట్గా పిల్లల భవిష్యత్తు కోసం పేరెంట్ మీటింగ్కి వెళ్ళాల్సిందే. అప్రిషియేట్ చేయాలి, ఆయన సన్మానించవచ్చు, తప్పులేదు. కాకపోతే విద్యాశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్కి, విద్యాశాఖ అద్భుతంగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చాలా అద్భుతమైన మార్పులు వచ్చినాయి, చాలా గ్రోత్ వచ్చింది. రోత పత్రికల్లో రోత రాతలు రాస్తాయి, అడ్మిషన్లు తగ్గినాయనో లేకపోతే విద్యా వ్యవస్థ బాగాలేదనో నిర్వీర్యం అయిపోయిందనో అని చెప్పి ఖండించాలి కూడా. ఎందుకంటే మీ ప్రభుత్వం మీరు సమర్థించుకోవాలి, తప్పులేదు. కానీ మీరు ఒక రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి, మీ నాయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయనకు మనవడు ఈయన కొడుకు అవుతారు. మీ బాబుని ఏ స్కూల్లో చదువుతారో ఏ స్కూల్ పేరెంట్ మీటింగ్ పోయారు. మెగా పేరెంట్ మీటింగ్ అని పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు పోటీలు పడి ఫోటోలు వీడియోలు దిగారు. మరి ఆ పేరెంట్ మీటింగ్ మీ వాడిది కూడా అయిపోయి ఉండాలి, మీ బాబుది కూడా. మళ్ళీ ఇవాళ కొత్తగా పేరెంట్ మీటింగ్ ఏంటి అనేది చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం కావట్లేదు పాపం. మెగా పేరెంట్ మీటింగ్లో మీరు పాల్గొన్నారు, ఒక మినిస్టర్గా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు మీ బాబు చదివే స్కూల్లోనే అటెండ్ అయ్యారా మీరు? కాలేదా? మరి ఆ రోజు కాకుండా మళ్ళీ మెగా పేరెంట్ మీటింగ్ జరిగిన స్కూళ్ళు కాకుండా మళ్ళీ ఇలా కొత్తగా జరుగుతున్నాయా? ఇది ఎక్కడ ఈ స్కూలు? అసలు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో చదువుతుండా, తెలంగాణలో చదువుతుండా, వేరే దేశంలో ఏమైనా చదువుతుండా? చదివితే ఎందుకు చదివించాల్సి వచ్చిందో బయట మన విద్యా వ్యవస్థ పైన, మన స్కూళ్ళ పైన, మన టీచర్ల పైన నమ్మకం లేదా మీకు? అది చెప్పాలా. అది చెప్పకుండా ఆయన ఇలాంటి క్షణాలు ఎంతో ప్రత్యేకం అంటుండే. దేవాంశు పేరెంట్ టీచర్ మీటింగ్కు లోకేష్ హాజరు అంటే స్పష్టంగా ఏమర్థమవుతుందంటే మెగా పేరెంట్ మీటింగ్ పెట్టిన దాంట్లో వీళ్ళ బాబు చదవట్లే ఆ స్కూళ్ళల్లో. అంటే అందులో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు
అట్టడుగు వర్గాల వాళ్ళు చదివే స్కూల్స్ మా బాబుని అందులో ఎందుకు చదివిస్తా? నేను మంత్రి అయితే విద్యాశాఖ అయితురు కానీ, ఆ విద్యాశాఖ పరిధిలో నడిచే స్కూళ్ళలో నేను చదివించను. నాకు వేరే దగ్గర నమ్మకం, ఇక్కడ నమ్మకం లేదని చెప్పకనే చెప్పినట్టయింది. దయచేసి ఇయాల చాలా పేపర్‌లో తెలుగుదేశం పార్టీ పేపర్‌లో చాలా అద్భుతంగా రాసినాయి ఈ వార్తని. మెగా పేరెంట్ మీటింగ్ పోయిండు లోకేష్ గారు. పోవాలి తప్పదు. తప్పులేదు. కానీ ఏ స్కూలో కాస్త చెప్తే అయిపాయే. ఏ ఊర్లో ఉందది? ఏ స్కూలు? ఏ గవర్నమెంట్ స్కూలు? ఏ జెడ్‌పీహెచ్‌ఎస్సా? లేకపోతే ప్రైమరీ స్కూలా? అది ఎంత అద్భుతంగా ఉంది. అక్కడనే చదువుతుండా. చదివితే మరి ఆ రోజే పేరెంట్ మీటింగ్ జరిగిన రోజు ఇదెందుకు జరగాలే? ఈయనకు ప్రత్యేకంగా ఏమైనా పేరెంట్ మీటింగ్ పెట్టారా? అది చెప్పాలా. అది చెప్తే మీ నీతులు, మీ సూక్తులు జనాలు నమ్ముతారు. ఇది రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. సూపర్ 6తో మా పాలన సూపర్. మీరు అనుకుంటే ఎట్టా? సూపర్ 6తో మా పాలన సూపర్ అని మీకు మీరే అనుకుంటే కాదు కదా! రైతులు చెప్పాలా. మీ పాలన సూపరా కాదా? మహిళలు చెప్పాలా. మీ పాలన సూపరా కాదా? నిరుద్యోగులు చెప్పాలా. గ్రామ వాలంటీర్లు చెప్పాలా. మీ పాలన సూపరా కాదా అంటే అని చెప్పాల్సింది ఎవరంటే మీ పాలన ఫలితాలు అనుభవిస్తున్న లబ్ధిదారులు చెప్తే అప్పుడు సూపర్. మీకు మీరే భజన చేసుకుంటే, మీరే ఎగ్జామ్ రాసి, మీరే మార్కులు వేసుకుంటే అది ఎగ్జామ్ ఎట్లయిద్ది? అయి మార్కులు ఎట్లయితాయి? అది సూపర్ 6తోని సూపర్ పాలన అందిస్తున్నాడు చెప్తుండు. ఎర్రటి ఎండలో నులక మంచంపై చంద్రబాబు రైతు మెచ్చిన ముఖ్యమంత్రి అట. పేపరోళ్ళు కాదు రాయాల్సింది. ఎర్రటి ఎండలో నులక మంచం పైన చంద్రబాబు నాయుడు గారు ఉండగాట్టి రైతు మెచ్చిన ముఖ్యమంత్రి అంటే ఎట్లా? ఎర్రటి ఎండలో రోజు రైతు ఉంటాడు మరి. ఒకరోజు ఒక గంట ఉండే సినిమా షూటింగ్‌కి ఇక రైతు మెచ్చిన ముఖ్యమంత్రి అంటే, రైతు మెచ్చిన ముఖ్యమంత్రి కావాలంటే అన్న మాట ప్రకారం రూ. 20,000 ఈ 2 సంవత్సరాల నుంచి 40,000 ఇస్తే రైతు మెచ్చిన ముఖ్యమంత్రి. ఈరోజు 40,000 బదులు రూ. 5,000 ఇచ్చారంటే రైతును మోసం చేసిన ముఖ్యమంత్రి అండి. రైతు మెచ్చిన ముఖ్యమంత్రి కాదు. రైతుని మోసం చేసిన ముఖ్యమంత్రి అంటారు రైతులు ఈరోజు. భారీ రిగ్గింగ్‌తోనే ప్రధానిగా మోడీ నివారించి ఉంటే ఆయన హ్యాట్రిక్ మిస్సు. మా దగ్గర ఆటం బాంబు లాంటి ఆధారాలున్నాయి. అవి చూపిస్తే ఈసీ అవుట్. ఆర్ఎస్ఎస్ భాజపా వల్లే భాజపా వల్లే పిరికిది కాదు కాంగ్రెసు. సాగు చట్టాలపై అరుణ్ జైట్లీ నన్ను బెదిరించారు. తప్పు పట్టిన జైట్లీ కుమారుడు దమ్ముంటే ఆధారాలు ఆటం బాంబు పేల్చు. రాహుల్కు రాజ్నాథ్ సింగ్ సవాల్ ఇచ్చిరిండట. భారీగా రిగ్గింగ్‌తోనే ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసిండు. 70 స్థానాల్లో రిగ్గింగ్ చేసిండట. ఆ 70 స్థానాల్లో రిగ్గింగ్ చేయకుండా అసలైన రిజల్ట్ వస్తే ఒక 20 సీట్లు అటు ఇటు అయితే ప్రధానమంత్రి కాపోవు. ఆటం బాంబు లాంటి ఆధారాలు ఉన్నాయంటే ఆటం బాంబును బయటపెట్టు అని చెప్పి రాజ్నాథ్ సింగ్ అడిగిండు. అరుణ్ జైట్లీని కూడా ఆయన కార్నర్ చేసి మాట్లాడి చనిపోయిండు ఆయన. అరుణ్ జైట్లీ ఉన్నప్పుడు రైతు చట్టాలపైన రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి మద్దతు ఇస్తే నాకు బెదిరింపు కాల్ చేసి బెదిరించిండు. అయినా నేను దడవలేదని చెప్పిండు. మొత్తానికి మరి ఆటం బాంబు ఎప్పుడు పేలుస్తారు రాహుల్ గాంధీ గారు? ఆ ఆటం బాంబుతోని కేంద్ర ఎన్నికల సంఘం ఏమైనా కదిలికి వస్తుందా? కేంద్ర ఎన్నికల సంఘం అవుట్ అయ్యిద్ది అంటుండు. మరి అవుట్ ఏందో చూడాలా. మొత్తానికైతే రిగ్గింగ్ జరిగింది అంటుండు. సరే రిగ్గింగా, ఈవీఎంల మ్యానిపులేషనా, ఈవీఎంల ట్యాంపరింగా కానీ మొత్తానికైతే ఎన్నికల కమిషను, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల వ్యవస్థ పైన అయితే పెద్ద ఎత్తున భారతదేశంలో చర్చ జరుగుతుంది. స్పెసిఫిక్‌గా ఆంధ్రప్రదేశ్లో 12.54% ఓట్లు పోలింగ్ రోజుకి, కౌంటింగ్ రోజుకి పెరిగినాయి అనే ఒక చర్చ. దానివల్లనే 164 స్థానాలతోని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ కూటమి ప్రభుత్వం నిజంగా ప్రజల మ్యాండేటా, ఈవీఎంల మ్యాండేటా అనే ఒక చర్చ అది కూడా జరుగుతుంది. మరి ఈ చర్చ, ఆ చర్చ ఏది నిజమో తెలియదు కానీ మొత్తానికి నిన్న రాహుల్ గాంధీ డైరెక్ట్‌గా రిగ్గింగ్ అనే చెప్పిండు. ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా అంటలే. రిగ్గింగ్ జరిగింది. ఆ రిగ్గింగ్ కూడా ఎన్నికల కమిషనే చేసింది అని చెప్తుండు. చేయించింది దగ్గరుండి మోడీ కోసం అని. ఇక ఈ పరిస్థితుల్లో ఎన్నికలు ఏది నిర్వహించినా విశ్వాసం పోయే అవకాశం ఉంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేసిన ఆరోపణపైన ఎన్నికల కమిషన్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ సీరియస్‌గా స్పందించాలి. ఆయన ఏదో మాట్లాడుకుంటారులే మన రిగ్గింగ్ మనమే చేసుకుందామంటే ప్రజాస్వామ్యం పైన నమ్మకం పోద్ది. ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. యుద్ధాలు వస్తాయి. బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఎట్లయితే ఉన్నాయో ఈరోజు మన దేశంలో 75 సంవత్సరాలు దాటిన ఎక్కడ అంతర్గతంగా కుమ్ములాటలు లేదు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలగలేదంటే ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల నిర్వహణే కారణం. ఆ ఎన్నికల నిర్వహణ, ఎన్నికల వ్యవస్థ ఫెయిల్ అయితే ప్రజా ఉద్యమాలు వస్తాయి. అది రాకుండా చూసుకోవాల్సింది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చూడాలి. రైట్. ఈనాడు చూద్దాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. నేను బతుకున్నంత వరకు రైతులు నిలబెట్టే బాధ్యత నాదే.
అది రాయలేదు. నేను బతికున్నంత వరకు రైతులకి భరోసా ఇయ్యను, ఇచ్చేది లేదని చెప్పిండు కదా! అది కూడా రాసిపోయేది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండట. మొక్కజొన్న తోట పక్కన నిలబడ్డది. ఒక వార్త రాశారు. సీఎం చంద్రబాబు భరోసా ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ప్రారంభం. ఇది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి ఇదొక భజన. ఈ భజన చేసే పేపర్ రాసింది. రైట్. ఈనాడు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.